రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకు మరో మణిహారం కాబోతోంది. 2 ఫేజుల్లో నిర్మించే 350 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్కు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదా కల్పించడంతో శరవేగంగా భూసేకరణ జరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా నిర్మించే ఇంటర్చేంజర్స్ ఈ ప్రాజెక్ట్కి తలమానికం అని చెప్పాలి. ఒక్కో ఇంటర్చేంజర్ 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుండటంతో దేశంలోని మిగతా ఎక్స్ప్రెస్ వేల కంటే రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజర్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. కనీ విని ఎరుగని రీతిలో ట్రిపుల్ ఆర్ ఇంటర్చేంజర్స్, ట్రిపుల్ ఆర్కి సంబంధించిన అలైన్మెంట్ సైతం ఖరారు కావడం, ఉత్తర భాగం రోడ్డుకు సంబంధించిన భూసేకరణ పనులు పూర్తవడం, కేంద్ర ప్రభుత్వం టెండర్లను సైతం ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి. రీజనల్ రింగ్ రోడ్లో ఉత్తర భాగం నర్సాపూర్ నుంచి తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.2 కిలోమీటర్లు ఉండగా, దక్షిణ భాగం చౌటుప్పల్లో ప్రారంభమై ఆమన్గల్, షాద్నగర్ మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇంటర్చేంజెస్ వచ్చే 12 ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో, మరీ ముఖ్యంగా ఇంటర్చేంజెస్ వచ్చే ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. ట్రిపుల్ ఆర్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా రానున్నాయి. ఇంటర్చేంజెస్ వచ్చే మొత్తం 12 ప్రాంతాల్లో భారీ కూడళ్లను ఏర్పాటు చేసి టౌన్షిప్లతో పాటు ప్రైవేట్ రియాల్టీ సంస్థలు, నివాస, వాణిజ్య ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్ప్రెస్ వేలతో పోలిస్తే ట్రిపుల్ ఆర్ ప్రధాన కూడళ్లు భిన్నంగా భారీగా ఉండనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్లో భాగంగా నిర్మించిన క్లవర్ లీఫ్ ఇంటర్చేంజర్స్ తో పోలిస్తే రీజనల్ రింగ్ రోడ్ ప్రధాన కూడళ్లు మరింత భారీగా, ఆధునికంగా ఉండనున్నాయి. ప్రస్తుతానికి 4 వరుసలుగానే రీజనల్ రింగ్ రోడ్ నిర్మితం కానున్నా రానున్న రోజుల్లో 8 లేన్లకు దీన్ని విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్చేంజ్ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. ఒక్కో ఇంటర్చేంజ్ సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానున్నాయంటే వాటి పరిమాణం ఎంత భారీ స్థాయిలో ఉండనుందో అర్థమవుతుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట దాదాపు 100 మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు. ఈ క్రాసింగ్స్ వద్ద ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి ట్రిపుల్ ఆర్ పైకి వాహనదారులు రావడానికి, అక్కడి నుంచి దిగువనున్న రోడ్లకు వెళ్లేందుకు క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజెస్ అవకాశం కల్పిస్తాయి. అంతేకాదు, సర్వీస్ రోడ్లతోనూ అనుసంధానమయ్యేలా ఈ ఇంటర్చేంజెస్ నిర్మించనున్నారు. క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ స్ట్రక్చర్లు మొత్తం 12 ప్రాంతాల్లో రానున్నాయని తెలుస్తోంది. ముంబై జాతీయ రహదారిపై పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల మధ్య ఓ ఇంటర్చేంజర్ నిర్మాణం కానుంది. నాందేడ్ రహదారిపై శివంపేట సమీపంలోని ఫసల్వాది సమీపంలో మరో ఇంటర్చేంజర్ వస్తుంది. ఇక మెదక్ రోడ్డుపై రెడ్డిపల్లి, పెద్ద చింతకుంట మధ్య ఇంకో ఇంటర్చేంజర్ను నిర్మిస్తారు. నాగ్పూర్ రోడ్డుపై తూప్రాన్ సమీపంలోని మాసాయిపేట వద్ద 4వ ఇంటర్చేంజర్ నిర్మాణం కానుంది. కరీంనగర్ రాజీవ్ రహదారిపై గౌరారం సమీపంలోని గుందాన్పల్లి వద్ద 6వ ఇంటర్చేంజర్ వస్తుంది. వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి, రాయగిరి మధ్య భువనగిరికి చేరువలో మరో ఇంటర్చేంజర్ రానుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ రోడ్డుపై మందాపురం, పెనుమటివానిపురం మధ్య ఇంకో ఇంటర్చేంజర్ను నిర్మించబోతున్నారు. ఇక బెంగళూరు జాతీయ రహదారిపై షాద్నగర్ సమీపంలో బాలానగర్ దగ్గర మరో ఇంటర్చేంజర్ రాబోతుంది. శ్రీశైలం రహదారిపై అమన్గల్కు 2 కిలోమీటర్ల సమీపంలో భారీ ఇంటర్చేంజర్ నిర్మాణం కానుంది. మరో 3 ఇంటర్చేంజెస్ అలైన్మెంట్స్ను త్వరలోనే ఖరారు చేయనుంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇలా రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో మొత్తం 12 ఇంటర్చేంజర్స్ నిర్మాణం కాబోతున్నాయి. ఇక యథావిధిగా ఈ 12 ఇంటర్చేంజర్స్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మితం కానున్నాయని రియాలిటీ రంగ నిపుణులు చెబుతున్నారు. నివాస, వాణిజ్య ప్రాజెక్టులతో రానున్న కొన్నేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల రూపురేఖలే మారిపోనున్నాయని అంటున్నారు. గ్రేటర్ సిటీకి సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న మధ్యతరగతి వారికి ఇది మంచి అవకాశమని సూచిస్తున్నారు. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ పరిసరాలలో భూముల ధరలు భారీగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ ఇంటర్చేంజర్స్ వచ్చే ప్రాంతాలలో పెద్ద ఎత్తున రైల్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ నిర్మాణ ప్రాజెక్టులకు సన్నద్ధమవుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు.